अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं YAN एक्सप्रेस न्यूज। आइए देखते हैं YAN एक्सप्रेस की ये खास खबर। ऐसे ही अहम खबरों को देखने के लिए चैनल को लाइक, शेयर, कमेंट और सब्सक्राइब करना ना भूलें। खुशामदीद मोहतरम नाज़रीन, आप तमाम का YAN एक्सप्रेस न्यूज चैनल में खैर मक़दम है। कुछ दिन पहले गौतम नामी नौजवान पर उसके ही चंद शरपसंद साथियों ने नशे की हालत में कातिलाना हमला कर दिया था, जिसके नतीजे में गौतम शदीद तौर पर जख्मी हो गए थे और तब से ही वो इलाज पा रहे थे, लेकिन इलाज के दौरान उसकी मौत वाक़ई हो गई, जिसके बाद इसके दोस्त, अहबाब और रिश्तेदारों में बड़े पैमाने पर गम और गुस्से की लहर दौड़ गई। एम्बुलेंस में गौतम की डेड बॉडी ले जाई जा रही थी, जिसके बाद बीच रास्ते में एम्बुलेंस को रोककर एहतजाज किया गया, जिसके बाद पुलिस ने हल्की सी लाठीचार्ज भी की और हालात को काबू में कर दिया। इसके दोस्त, अहबाब और रिश्तेदारों का मुतालबा है कि हमला आवरों के खिलाफ सख्त से सख्त कानूनी कार्रवाई की जाए और इन्हें इंसाफ फराहम किया जाए। आइए जानते हैं मुकम्मल तफसीलात YAN एक्सप्रेस न्यूज चैनल के साथ। నేను ప్రైవేట్ వర్క్షాప్లో పనిచేస్తాను। నా బాబుకు గౌతమ్ సింగ్కు ఇక్కడ బస్తీలో ఉండే 5-6 మంది కలిసి వానికి ఫోన్ చేసి బయటికి పిలిచి దారుణంగా కొట్టి పారిపోయారు వాళ్ళు। అక్కడి నుంచి నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, మళ్ళీ వేరే వాళ్ళు ఫోన్ చేశారు మీ బాబు ఇట్లా రక్తం అంటే నేను పోయి చూసే లోపల నాకు మళ్ళీ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది। నేను అక్కడికి చూసేదాకా మా బాబుకు విపరీతమైన బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళు ఉస్మానియాకు పంపించారు। ఉస్మానియాలో కూడా నాకు ఎటువంటి ట్రీట్మెంట్ ఏం చేయలేదు। అదే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ముక్కులో వానికి బ్లీడింగ్ ఆగడానికి ఏదైతే పెట్టారో వాళ్ళు ఉస్మానియాలో కూడా ఏం చేయలేదు। అక్కడి నుంచి మళ్ళీ నాకు ENTకి రిఫర్ చేశారు। ENTకి వెళ్ళిన తర్వాత వానికి నైట్లో 6-7 సార్లు రక్తం బ్లీడింగ్ వామిటింగ్స్ అయినాయి। అక్కడ కూడా వాళ్ళు ఉదయం 9-8:30 నుంచి 2:30 వరకు ట్రీట్మెంట్ చేశారు, అయినా ఫలితం లేదు। అక్కడి నుంచి నాకు వెంటిలేషన్ డాక్టర్కు నర్స్కు ప్రొవైడ్ చేసి నిమ్స్కు రాశారు। నిమ్స్కు పోయిన తర్వాత 4 డేస్ అదే మళ్ళీ పరిస్థితిలో ఉండి నాకు బాబుకు ఆ గుండె ఆగిపోయిందని చెప్పారు। మళ్ళీ వాళ్ళు RSC చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు। దాని తర్వాత ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఒక పైప్ పెట్టారు గొంతులో ఆక్సిజన్ గురించి। అక్కడి నుంచి కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంది। అక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇన్ని రోజుల సమయం బట్టి బాబును అక్కడ మాకు కాలేదు మాకు అని చెప్పేసి మళ్ళీ మాకు చెప్పడం వల్ల నేను CNR రియాబ్కు అంటే ఎక్కడైనా రియాబ్కు తీసుకెళ్ళండి అని చెప్పడం వల్ల నేను ఇక్కడ CNR చైతన్య కొత్తపేట వరకు అక్కడికి వచ్చి 3 రోజుల నుంచి అక్కడ ఉన్నాను। ఈరోజు ఉదయం మా బాబు గుండె ఆగి చనిపోయినట్టు నాకు చెప్పారు। దయచేసి నాకు అందరూ సహకరించి చట్టం వల్ల కానీ